అయితే సింగీతం శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్‌గా ఒక 8 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ ఇది చాలామందికి తెలియని ఒక విషయం. నేను చెన్నైలో ఆయన ఇంటికెళ్ళాను. మీరు మొన్న ఒక వీడియోలో చూపించారు. ఆయన ఇంటి ముందు ఒక చెట్టు. ఆయన క్యూట్‌గా ఉంటది ఇల్లు. ఇంటికెళ్ళాక ఆయనతో మాట్లాడుతూ ఆయనదొక సెపరేట్ గది ఉంది పైన. సో, అది మెట్లెక్కించి పైకి తీసుకెళ్లారు. ఆయనకు అప్పుడు ఆల్మోస్ట్ 87, 88 ఉంటాయేమో. మెట్లు కూడా మోకాళ్ళ పర్వతంలా ఉంటది. అది మామూలు ఇల్లు కాదు అది. ఇలా ఎక్కాలి. సో, ఆయన యంగ్‌స్టర్‌లాగా ఎక్కేస్తాడు. మనం బాగా తినెళ్ళాం. ఓ 4 డేస్‌కి నాకు ఆయాసం వచ్చింది. బట్ ఆయన అసలు హ్యాపీగా కూర్చొని ఆయన ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తూ ఈ కథ నాకు చెప్పారు. అమ్మ, నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. సినిమాలో ఇలా మాటలుండవు. సినిమా అంతా ఒక పాటలుగా వెళ్తూ ఉంటుందని చెప్తే నేను అసలు మెస్మరైజ్ అయిపోయాను. సార్, సూపర్ థాట్ సార్. నీకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే చెప్పమ్మా, దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి 8 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆ ఏజ్‌లో ఆయనకున్న ప్యాషన్ చూసి నేను షాక్ అయిపోయాను. ఇప్పటికీ ఆయన బ్రెయిన్ అంత యాక్టివ్‌గా ఎలా పనిచేస్తుందిరా బాబు! దీన్ని తీసుకెళ్ళి అసలు ఆ మ్యూజియంలో ఇలాంటి ఒక బ్రెయిన్ దొరికితే బాగుండు ఇన్ ఫ్యూచర్‌లో అన్నంత ఒక ఇదొచ్చింది నాకు. సో, సంగీతం గారు చెప్పాక నేను చాలామంది ప్రొడ్యూసర్‌కి నేనెళ్ళి కలిసాను. సో, నేను పనిచేసే ప్రొడ్యూసర్‌కి కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళ కథ వినటం జరిగింది. అది ఎక్కడా మెటీరియలైజ్ కాలేదు. అప్పుడు అనుకున్నాను, ఎప్పటికైనా సంగీతం గారి ఈ ఐడియా వెనక ఎవరైనా ఒకరు నిలబడితే బాగుండు. ఎందుకంటే నాకు అప్పుడు నిలబడేంత శక్తి లేదు. నేను పెద్ద డబ్బులు లేవు నా దగ్గర. నేను పెద్ద ప్రొడ్యూసర్‌ని కాదు. సో, ఈ ఐడియా వెనక ఎవరైనా నిలబడితే బాగుండే నేను మనసులో గట్టిగా నమ్మాను, అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాగార్జున.